హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫ్రీ మోషన్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారండి. మలబద్ధక సమస్యతోని చాలా ఇబ్బంది పడుతున్నారు. మలబద్ధక సమస్య అంటే రోజు వాళ్ళకు మోషన్ అనేది రాదనమాట, ఫ్రీ మోషన్ రాదు. సాధారణంగా ఏంటి అంటే రోజు కూడా పొద్దున లేవగానే, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా మోషన్ అనేది ఫ్రీ అయిపోవాలి. ఫ్రీ అయిపోలేదు అనుకోండి, లోపల ఉందనుకోండి, లోపల ఉంటే మొత్తం బరువుగా ఉన్నట్టు, ఓకేనా. సో దానివల్ల మనము బయటికి వెళ్ళినా కానీ ఏం పని చేయలేము. ఆ రోజంతా కూడా ఏదో బరువుగా ఉన్న ఫీలింగు, ఉబ్బరంగా ఉన్న ఫీలింగు, దాంతో మనం ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎప్పుడు కూడా ఏదో ఇంకా లోపల ఏదో ఉందన్న ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆ భారం దిగిపోతుందో కడుపులో నుంచి వెళ్ళి, అప్పుడు మనము ఫ్రీగా ఉన్నట్లు, అప్పుడైనా ఇంకా వేరే పని చేసుకోవాలన్నా కానీ అప్పుడు మనకు పని చేసుకోవాలని ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే లోపల ఉంటుందో దానివల్ల మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అనమాట. సో అందుకోసము ఈ ఫ్రీ మోషన్ అనేది రావడం కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం. సో అయితే ఇక్కడ చాలామందిని ఇబ్బంది పెడుతుంది కాబట్టి సమస్య. చాలామంది చేస్తుంటారు అంటే ఈ ఫ్రీ మోషన్ అవ్వడానికి బయటికి వెళ్ళి టాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. రాత్రిపూట వేసుకుంటే తెల్లారిసరికి ఫ్రీ మోషన్ అవుతూ ఉంటుంది, రైట్. సో అట్లనే రకరకాల టాబ్లెట్స్ వాడుతున్నారు కదా. సో దాంట్లోనే ఈ యొక్క డల్కోఫ్లెక్స్ అనే టాబ్లెట్ కూడా చాలామంది వాడుతూ ఉంటారు. ఈ డల్కోఫ్లెక్స్ టాబ్లెట్ కూడా ఫ్రీ మోషన్కి మనకు అవసరం వస్తూ ఉంటుంది, చాలామంది వేసుకుంటూ ఉంటారు. సో మనం ఈరోజు మరి ఈ డల్కోఫ్లెక్స్ టాబ్లెట్లో చూసుకుంటే కనుక అసలు డ్రగ్ ఏముంటుంది, అది ఎలా పనిచేస్తుంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అసలు మరి ఫ్రీ మోషన్ రావడానికి టిప్స్ ఉన్నాయా అనేది మొత్తం మనము ఈ టాపిక్లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్, రైట్. సో ఈ టాపిక్కి వెళ్ళే ముందు మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, రైట్. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక సాధారణంగా మన శరీరంలో ఏం జరుగుతుందంటే, మనం ఆహారం తింటాం కదా. సో ఆహారం పొద్దున్న తింటాము, మధ్యాహ్నం తింటాము, రాత్రి తింటాము, ఓకేనండి. సో ఈ ఆహారం అంతా లోపలికి వెళ్తుంది, స్టమక్లో కడుపులో జీర్ణం అయిపోతుంటుంది. అక్కడ నుంచి చిన్న పేగులకు వెళ్తుంది. చిన్న పేగులకు వెళ్ళిన తర్వాత చిన్న పేగులో పోషక పదార్థాలన్నీ గ్రహించుకోబడతాయి, అవసరం ఉన్న పదార్థాలన్నీ గ్రహించుకోబడతాయి. అవసరం లేని వ్యర్థ పదార్థాలు చిన్న పేగు నుంచి పెద్ద పేగు తరలించబడతాయి. సో పెద్ద పేగులకు వెళ్ళిన వ్యర్థ పదార్థాన్ని మనం మలం అంటున్నాం, అదే మలం, ఓకేనండి. సో మరి ఈ మలం అనేది బయటికి రావాలంటే, ఓకేనా, ఈ మలం అనేది మనకు ఈరోజు తిన్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ పూట ఏం జరుగుతుందంటే ఆ మలం అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడు బయటకు వస్తుంది అంటే ఆ మలంలో సరిపడినంత వాటర్ ఉన్నప్పుడు, పెద్ద పేగులో ఉన్న వ్యర్థ పదార్థాల్లో సరిపడినంత వాటర్ ఉన్నప్పుడు, ఆ వాటర్ వల్ల మలం అంతా కూడా లూజ్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా లూజ్గా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే పెద్ద పేగు అనేది కదులుతూ ఉంటుంది. పెద్ద పేగు కదులుతుంది. ఎందుకు కదులుతుంది అంటే పెద్ద పేగు న్యాచురల్గా ఉండే గుణం ఏంటంటే, పెద్ద పేగు నిండిన తర్వాత, పెద్ద పేగు మొత్తం ఫిల్ అయిన తర్వాత అది ఆటోమేటిక్ కదిలి ఆ వ్యర్థ పదార్థాలన్నింటినీ బయటకు పంపిస్తుంటుంది. ఇది శరీరంలో జరిగే న్యాచురల్ ప్రక్రియ. సో ఇలా జరగాలంటే పెద్ద పేగు నిండా వాటర్ ఉండాలి, దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉండాలి. ఒక పెద్ద పేగులో గుడ్ బ్యాక్టీరియా ఉండాలి, వాటర్ ఉండాలి, మలం అంతా లూజ్గా ఉండాలి. ఇలా జరిగినప్పుడు మాత్రమే పెద్ద పేగు ఈజీ కదిలి బయటికి తోసేస్తుంది వ్యర్థాన్ని అంతా కూడా. ఇది డైలీ జరుగుతూ ఉండాలి. డైలీ జరుగుతున్నప్పుడు మనకు ఫ్రీ అయిపోతుంది, బాడీ ఫ్రీ అయిపోయి మనం యాక్టివ్గా ఉంటాం. ఒకవేళ ఇలా జరగలేదనుకోండి, కాన్స్టిపేషన్ ఉంది, కడుపులో మలం అంతా ఉంది, ఫ్రీ మోషన్ అవ్వలేదంటే కడుపు ఉబ్బర సమస్యలు, తర్వాత వామిటింగ్ సమస్యలు, స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది, పేగుల నొప్పి వస్తూ ఉంటుంది. అలాగే కొద్దిమందికి హార్డ్ మోషన్ రావడం వల్ల 2 daysకి 3 daysకి ఒకసారి మోషన్ వస్తూ ఉంటుంది, గట్టి మోషన్, డ్రై మోషన్ వస్తుంటుంది, డ్రై స్టూల్, ఎండిపోయినట్టు రావడము, లేకుంటే గట్టిగా రావడం జరుగుతుంటుంది. ఇలాంటప్పుడు మన వాళ్ళు బయటికి రావడానికి గట్టిగా ప్రయత్నించినప్పుడు అక్కడ పిలకల్లాగా వచ్చి పైల్స్ రావడము, పిస్టులా రావడము, ఓకేనా, ఫిషర్స్ రావడం, కట్ అయిపోవడం, స్కిన్ కట్ అయిపోవడం, రక్తం డ్రాప్స్ పడడము, నొప్పి రావడం, మంట రావడం, దురద రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట ఫ్రీ మోషన్ లేకుంటే, రైట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ అవ్వడానికి, ఫ్రీ మోషన్ రావడానికి టాబ్లెట్స్, సిరప్స్ వాడుతున్నాం కదా. సో దాంట్లో భాగంగానే ఈ డల్కోఫ్లెక్స్ టాబ్లెట్ కూడా చాలామంది వాడుతూ ఉంటారు. సో డల్కోఫ్లెక్స్ టాబ్లెట్ చూసుకుంటే కనుక బిసాకోడిల్ అనే డ్రగ్ ఉంటుందండి. బిసాకోడిల్ అనే డ్రగ్ ఉంటుంది. ఇది ఒక ఈ లాక్సేటివ్ స్టిమ్యులేటింగ్గా పనిచేస్తూ ఉంటుందండి. లాక్సేటివ్ అంటే ఏంటంటే ఈ లూజ్ చేసి, మోషన్ లూజ్ చేసి బయటకు పంపించేది అనమాట. దీన్ని యాక్టివేట్ చేయడానికి, స్టిమ్యులేట్ అంటే యాక్టివేట్ చేయడానికి ఇది పనికొస్తూ ఉంటుంది బిసాకోడిల్ అనే డ్రగ్. సో ఎప్పుడైతే ఈ బిసాకోడిల్ డ్రగ్ ఉన్న టాబ్లెట్ మనం వేసుకుంటారో, ఓకేనా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్రీ మోషన్ వాడే టాబ్లెట్స్ కానీ, ఎప్పుడైనా సరే సిరప్స్ కానీ రాత్రిపూట తిన్న తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ఈ టాబ్లెట్ మీరు ఎప్పుడు వేసుకోవాలంటే రాత్రిపూట తిన్న తర్వాత పడుకునే ముందు వేసుకోవాలి. సాధారణంగా డాక్టర్స్ ఒక టాబ్లెట్ వేసుకోని చెప్తూ ఉంటారు, ఓకేనండి. సాధారణంగా ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది అంటే, టాబ్లెట్ వేసుకున్న తర్వాత టాబ్లెట్ అంతా కరిగిపోయి ఆ మెడిసిన్ అంతా, డ్రగ్ అంతా కూడా బాడీలోకి వెళ్ళిపోయి రక్తంలో కలిసిపోయి, మనం ఏం చెప్పుకున్నాము, పెద్ద పేగు కదలడం వల్ల మోషన్ బయటకు పోతుంది చెప్పుకున్నాం కదా. సో ఇది కూడా పెద్ద పేగు కదిలేలాగా చేస్తుందండి. ఈ డ్రగ్ చేస్తుందంటే పెద్ద పేగు కదిలేలాగా చేస్తుంది. పెద్ద పేగు కదిలేలాగా చేసి మోషన్ బయటకు పంపిస్తుంటుంది. సాధారణంగా న్యాచురల్గా ఏం జరుగుతుందంటే, మలంలో వాటర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా న్యాచురల్గానే పెద్ద పేగు బయటకు పంపిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, అది బయటకు పంపించట్లేదు న్యాచురల్గా. కాబట్టి టాబ్లెట్ వేసుకొని మనం మెకానికల్గా బలవంతంగా పెద్ద పేగును కదిలేలాగా చేస్తున్నాము. బలవంతంగా పెద్ద పేగు కదిలి బలవంతంగా ఆ మోషన్స్ని, వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది జనరల్గా జరిగే ప్రక్రియ. అయితే ఇది 1 రోజు 2 రోజులు జరిగితే పర్లేదండి.
సో కానీ కొంతమంది డైలీ వేసుకుంటూ ఉంటారు ఈ టాబ్లెట్ని. సో సాధారణంగా డాక్టర్లు ఏం చెప్తుంటారంటే ఒక రోజు 2 రోజులు లేదా ఒక 5 డేస్ వరకు వేసుకోవచ్చు, పర్లేదని చెప్తూ ఉంటారు. 5 డేస్ కన్నా ఎక్కువ రోజులు వేసుకుంటే దీనివల్ల అనర్థాలు వస్తూ ఉంటాయి. ఓకే, ఎందుకు అంటే మోషన్ రావడం అనేది శరీరం న్యాచురల్గా చేసే ప్రక్రియ, కానీ మనము టాబ్లెట్ వేసి బలవంతంగా చేస్తున్నాం. దీనివల్ల సరే ఒక రోజు అంటే ఒక టాబ్లెట్ వేసుకున్నాం సరిపోయింది. ఓకేనా. సో అట్లనే చాలామంది ఎక్కువ రోజులు వేసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే ఈరోజు ఒక టాబ్లెట్ వేసుకున్నాము, కొన్ని రోజుల తర్వాత 2 టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. డోస్ సరిపోదన్నమాట. 2 టాబ్లెట్స్ ఇంకో రోజు 3 వేసుకోవాల్సి వస్తుంటుంది. ఎందుకు ఇట్లా అలవాటు పడిపోతుంది అంటే చాలామంది చెప్తుంటారు హ్యాబిచువల్ టాబ్లెట్ చెప్తూ ఉంటారు, దీనికి అలవాటు పడిపోతామని చెప్తుంటారు. ఎందుకు అంటే సాధారణంగా చాలామంది చెప్తూ ఉంటారు, సో పొద్దున నేను టీ తాగందే నాకు మోషన్ రాదు, లేదా పొద్దున వాటర్ తాగందే నాకు మోషన్ రాదు, పొద్దున పేపర్ తాగందే నాకు మోషన్ రాదు, లేకుంటే పొద్దున స్మోకింగ్ చేయండి మోషన్ రాదు అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు అనమాట. స్మోకింగ్ చేస్తేనే మోషన్ వస్తుంది అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు, లేదా పేపర్ తాగితేనే మోషన్ వస్తుంది, వాటర్ తాగుతూనే లేదా టీ తాగుతూనే నాకు మోషన్ వస్తుందని ఫిక్స్ అయి ఉంటారు వాళ్ళు. ఓకేనండి. సో అట్లా ఈ టాబ్లెట్ కూడా వేసుకోవడం వల్ల ఈ టాబ్లెట్ వేసుకుంటేనే మోషన్ వస్తుంది, ఈ టాబ్లెట్ వేసుకోకుండా నాకు మోషన్ రాదు అనేది ఫిక్స్ అయిపోతారు. అట్లా అలవాటు పడిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ టాబ్లెట్ వేసుకుంటేనే వాళ్ళకి మోషన్ వస్తుంది, లేకుంటే రాదు ఇంకా. సో అట్లా మైండ్గా సైకలాజికల్గా ఫిక్స్ అయిపోతారు అనమాట. సో అదొక పెద్ద ప్రమాదం అనమాట మనకు. ఓకేనండి. సో బాడీలో న్యాచురల్గా జరిగే ప్రక్రియని మనం పక్కకు పెట్టి కావాలని మెకానికల్గా టాబ్లెట్ వేసి మనం బయటకు పంపిస్తున్నాం. ఇది చాలా డేంజరు. దీనివల్ల ఈరోజు మనం ఒక టాబ్లెట్ వేసుకున్నాము సరిపోలేదు, ఇంకోటి వేసుకోవాల్సి వస్తుంది, సరిపోలేదు ఇంకోటి వేసుకోవాలి, అట్లా మనము దాన్ని డోస్ పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది. దానివల్ల తర్వాత చాలా ఇబ్బంది అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని డాక్టర్లు ఎక్కువ చూసుకుంటే కనుక ఈ టాబ్లెట్స్ని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు. సో న్యాచురల్గానే మనము ఫ్రీ మోషన్ పోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉండాలి. ఓకేనండి. సరే, మరి ఈ టాబ్లెట్ని మరి ఎప్పుడు వేసుకోండి? టాబ్లెట్ని తిన్న తర్వాత రాత్రిపూట 1 లేదా 2 టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. ఓకేనండి. సో ఒకవేళ ఈ టాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఎలా అంటే ఎక్కువ వేసుకోవడం వల్ల ఫ్రీ మోషన్ మొత్తం లూజ్ మోషన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, మొత్తం ఇంకా చిన్న పేగు మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. టాబ్లెట్ వేసుకోవడం వల్ల పేగులో ఉన్న వ్యర్థ పదార్థాలు అన్నీ వాష్అవుట్ అయిపోతాయి మొత్తం. ఓకేనండి. సో అట్లా మొత్తం లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు. అలాగే కొన్నిసార్లు కూడా కనుక స్టమక్ పెయిన్ రావడము, కళ్ళు తిరిగి అనిపించడము, వామిటింగ్ వచ్చే సెన్సేషన్ కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకోసము చాలా చూసుకుని కనుక దీన్ని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు. సో మరి న్యాచురల్గా ఫ్రీ మోషన్ రావడానికి ప్రయత్నించమని చెప్తుంటారు. మరి న్యాచురల్గా ఫ్రీ మోషన్ ఎలా వస్తుందంటే సాధారణంగా ఇక్కడ ఏంటంటే ఒకటే పాయింట్ అండి, న్యాచురల్గా మోషన్ ఫ్రీ రావాలంటే వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి. పెద్ద పేగులో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనం లూజ్గా ఉంటుంది, బయటకు వస్తుంది. ఇదే ఫార్ములా ఇదే ఇంకా. ఓకేనా. సో అందుకోసం ఎక్కువ వాటర్ క్వాంటిటీ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడు కూడా శరీరంలో వాటర్ క్వాంటిటీ బాగా ఉండేలా చూసుకోండి. సో నాన్ వెజ్ పదార్థాలు అవాయిడ్ చేయండి. ఓకేనా. కొంచెం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లాంటివి తీసుకోండి. అలాగే లేట్గా తినొద్దండి. ఓకేనా. రాత్రిపూట ముఖ్యంగా రాత్రిపూట లేట్గా తినడం వల్ల ఇబ్బంది అవుతుంటుంది. రాత్రిపూట ఎర్లీగా 7 o'clock 8 o'clock వరకు తిని రెడీగా కంప్లీట్ అయి ఉంటే చాలా బాగుంటుంది. ఒకవేళ పొద్దున్న లేచినప్పుడు కూడా మీకు పొద్దున కూడా టైట్గా అనిపించినప్పుడు, కడుపు అంతా టైట్గా అనిపించినప్పుడు, మోషన్ రావట్లేదు అనిపించినప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని పొద్దున కూడా, సో దానివల్ల వాటర్ అంతా అప్పటికి వెళ్ళిపోయి మళ్ళీ లూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా. అట్లా మనం న్యాచురల్గా మనం బయటికి రావడానికి ప్రయత్నించాలి తప్ప టాబ్లెట్స్ మీద ఆధారపడొద్దండి. రైట్. సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ టాబ్లెట్ గురించి అయితే ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.